ముల్లంగి ఈ పేరు వినంగానే చాలామంది ముల్లంగి అంత టేస్ట్గా ఉండదని తినడానికి ఇష్టపడరు. కానీ ఈ వీడియోలో నేను మీకు చూపెట్టబోయే నేను మీకు చెప్పే హెల్త్ బెనిఫిట్స్తో పాటు ముల్లంగి రెసిపీ అనేది మీరు చూసినట్టయితే విన్నట్టయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి హెల్తీ కూడా. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో ముల్లంగితో ఒక మంచి ఫ్రై రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపెట్టబోతున్నాను. అన్నంలోకి బాగుంటుంది అండ్ రోటీలోకి అయితే చెప్పనవసరం లేదు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. అండ్ దాంతో పాటే ఇది ప్రిపేర్ చేస్తూనే హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను మీతో డిస్కస్ చేసుకోబోతున్నాను. అండ్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేయాలి, ఎందుకంటే ముల్లంగి ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకోదు కాబట్టి. హాఫ్ కప్పు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 కప్పు ముల్లంగి ఈ విధంగా చిన్నగా పీసెస్ కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు మనం అట్లానే ఉండనివ్వాలి. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు అండ్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు, దాంతోపాటే ఒక 2-3 పచ్చిమిరపకాయలు చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ముల్లంగిలో విటమిన్ సి ఇంకా ఫోలిక్ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి బాడీలో ఉండే ఇది మంచి డీటాక్సిఫికేషన్ చేస్తుంది అనమాట. బాడీలో ఏమైనా చెడు ఉన్నా తీసేస్తుంది. అండ్ అంతేకాకుండా ముల్లంగిలో పీచు కూడా ఎక్కువ ఉంటుంది అండ్ క్యాలరీస్ కూడా తక్కువ, చాలా తక్కువ. అందుకనే మనకి ఎవరన్నా వెయిట్ లాస్కి కోసం ట్రై చేస్తున్నా కానీ ఈ ముల్లంగి రెగ్యులర్గా తీసుకుంటే కనుక చాలా వరకు వెయిట్ లాస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes మూత పెట్టేసుకొని ముల్లంగి మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ముల్లంగి మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 1/2 స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా స్పైసెస్ ముల్లంగికి బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ముల్లంగి మనం ఎంత తక్కువ తీసుకున్నా కానీ చాలా ఎక్కువ కడుపు నిండిన ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. అందువల్ల మనం వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవ్వచ్చు. అంతేకాకుండా కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా ఇది చాలా వరకు దూరం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా వరకు మన బాడీని మంచిగా ఇది క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా కొత్త కణాలు అనేవి ఉత్పత్తి చేయడానికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ముల్లంగి అనేది రెగ్యులర్గా డైట్లో తీసుకోగలిగితే చాలా వరకు మన హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1-2 minutes అట్లానే స్టవ్ పైన ఉండనిచ్చి మంట ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడి ముల్లంగి ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అండ్ రోటీస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. ఇది ఇవాల్టి వీడియో ముల్లంగి ఫ్రై. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.